దేవుని వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు. ఆయన దేవుని రాజ్యము దేనితో పోలి ఉన్నది, దేనితో దాన్ని పోలుస్తునో? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. చాలు. యేసు ప్రభువారు పరలోక రాజ్యమును గురించి బోధిస్తూ వచ్చాడు. పరలోక రాజ్యము దేవుడు నివసించే ప్రదేశము, దేవదూతలు నివసించే ప్రదేశము, కేరుబులు షేరుబులు నివసించే ప్రదేశము, అగ్నిరథాలు అగ్నిగుర్రాలు నివసించే ప్రదేశము. ఎంతో అందమైన రాజ్యము, వ్యాధులు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యము, ఎల్లప్పుడూ సంతోషించే రాజ్యము. ఆ రాజ్యాన్ని ప్రభు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ కూర మొక్కలన్నిటికంటే చిన్నది. అది భూమిలో ఇత్తనప్పుడు పెరిగి పెద్దదై కూర మొక్కలన్నిటికంటే పెద్దదగును. ఆకాశ పక్షులొచ్చి దాని నీడన వాలును అంటున్నాడు. ఆ పరలోక రాజ్యము ఆవగింజ యేసు ప్రభువారే. ఆ ఆకాశ పక్షులమే విశ్వాసులము. కాబట్టి ఆకాశ పక్షులు రకరకాల అందమైన పిట్టలు ఉంటాయి. కాబట్టి ఆ ఆకాశ పక్షులే విశ్వాసులమైన మనము. రకరకాలుగా యేసు ప్రభువారి దగ్గరకు మనం వస్తూ వచ్చాం. వ్యాధుల ద్వారా, దెయ్యాలు పట్టి వచ్చినప్పుడు బాగు చేస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటూ వచ్చాడు. ఈనాడు భూలోకం అంతా కూడా విస్తరిస్తూ వచ్చింది. ఎందుకు? యేసునామం శక్తి గలదే.